ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యల మీద మీ పార్టీ పోరాడి విజయాలు సాధించిందంటే మీరేమంటారు? డెఫినెట్గా ప్రభుత్వ హయాంలో కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండ్లలో నుండి కూడా బయటకు రావడానికి భయపడుతున్న రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, అరాచకాలపైన రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా ధైర్యంగా నిలబడి పోరాటం చేసింది బీసీవై పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం జరిగినా, లేదంటే రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేపట్టాలని తీసుకున్నా, అదేవిధంగా దళితులపైన దాడి జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా వీటన్నింటి తరపున కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ బీసీవై పార్టీ. 100% ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది బీసీవై పార్టీ. ఇది నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. మీరు గత సంవత్సరం పార్టీ యొక్క ప్రస్థానము, పార్టీ యొక్క కార్యక్రమాలు, పోరాటాలు చూసినట్టయితే మీకు ఈ విషయం అర్థమవుతుంది.